it's time to welcome the king with king size aura, the king with king size success, and the king with king size heart. Yes, of course, son of the legendary Akineni Nageshwarrao garu and Annapurnamma garu. Nag sir, heartiest welcome to you. అందరికీ నమస్కారం. రోజు ఎలాగో ఒకసారి గుర్తు చేసుకుంటాను, అయినా ఇంకొకసారి మా అమ్మకి నాన్నకి నమస్కారం. ఇది 50 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ దాటేసింది. అండ్ 50 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్కి ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి. ఇది నాన్నగారు స్టార్ట్ చేసిన సంస్థ. ఆయన ఎన్నో చక్కటి సినిమాలు తీశారు, నేషనల్ అవార్డ్స్ గెలిచిన సినిమాలు తీశారు. అటువంటి సంస్థలో మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని మా టీం, సుప్రియ కానీ నేను కానీ టీం అందరూ ఆలోచించి చేసిన స్టార్ట్ చేసాము. ఇది 50th year బిగినింగ్లో. ఫస్ట్గా మేము అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసాము ఈ 50 yearsలో. ఎక్స్పాండ్ చేసింది ఒకటే ఒక రీజను, ఆల్వేస్ ప్రొడ్యూసర్ ఇస్ ఫస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఇస్ ద లాస్ట్ టు మేక్ మనీ. అండ్ అది మేము అనుభవించాం. అండ్ మధ్యలో వచ్చే డబ్బులు కరెక్ట్గా రావు. ప్రొడ్యూసర్ ఏమో ఫస్ట్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, రావు. ఆ ఐడియాలజీతో అది కరెక్ట్ కాదు. మనం నేను యంగ్గా ఉన్నప్పుడు చేసిన సినిమాలు, నాన్నగారు చేస్తున్నప్పుడు సినిమాలు, అప్పుడు చేసిన డిస్ట్రిబ్యూషన్ పద్ధతి మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ దీన్ని స్ట్రాంగ్ చేసుకుంటా ఈ మధ్యనే నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అండ్ అది చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. అలాగే అన్నపూర్ణ సంస్థ చక్కటి సినిమాలు తీయటం, ఎన్నో సినిమాలు తీయటం నేను తీశాను. అలాగే నాన్నగారు ఎన్నో సినిమాలు తీశారు. ఈ మధ్యన సినిమాలు తీయడం తగ్గిపోయినాయి అని చెప్పి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి, అవకాశాలు ఇవ్వాలి అందరికీ. సినిమాలు స్టూడియో అంటే జస్ట్ స్టూడియో కాదు, ఏదో లీజ్ చేసి డబ్బులు సంపాదించడం కాదు, తిరిగి మళ్ళీ మనము సినిమా ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాలు మొదలుపెట్టాము, స్టార్ట్ చేసాము. మొన్ననే లెనిన్ రిలీజ్ చేసాము. అండ్ అలాగే ఇప్పుడు పళ్ళబొరుసు రిలీజ్ చేయబోతున్నాము. రేపు రంభా ఒరుసి మేనక అనే సినిమా రిలీజ్ చేయబోతున్నాము. దాని తర్వాత ఇంకో సినిమా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అది కాకుండా నా సినిమా కింగ్ 100 కూడా రాబోతుంది. సో ఈ సంవత్సరం అంతా బిజీగా ఉన్నాము. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా బిజీగా ఉంటాము. అలాగే బిజీగా ఉంటాం. ఈ పళ్ళబొరుసు గురించి చెప్పాలి. నేను పళ్ళబొరుసు సినిమా నాకెప్పుడు ఒక థాట్ ఎప్పుడూ ఉండేది, తల్లిదండ్రుల్ని మనము చూసుకున్న దానికన్నా అదృష్టం ఏదీ ఉండదని. నా తల్లిదండ్రుల్ని నేను చూసుకోవాలి కదండి. చిన్నప్పుడు నాకు భయం వేసినప్పుడు, కరెంటు పోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు చేయబట్టుకున్నారు కదా వాళ్ళు. మరి మనం కూడా అదే చేయాలి కదా తల్లిదండ్రుల కోసం. అండ్ తల్లిదండ్రుల్ని వాళ్ళకి సేవ చేయటం, ఎవరైనా తల్లిదండ్రుల్ని సేవ చేస్తుంటా. ఇంట్లో నేను మొన్న ఉదయ్ వాళ్ళకు కూడా చెప్పాను, షీ హాజ్ పేరెంట్స్ ఆఫ్ 88 and 90. వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది. నేను ఎప్పుడు అమలుతో అంటాను, నీకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అని. సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఉదయ్ ఈ కథ చెప్పినప్పుడు అదే గుర్తుకొచ్చింది నాకు. అండ్ ఈ సినిమా తీయాలి ఎలాగైనా. అండ్ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు కథ. సో సినిమా ఉదయ్ నాకు ఇంటికి వచ్చి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇలా ఒక కొడుకు ఫాదర్ మీద కేసు వేస్తాడు అని అటువంటి కథ అని చెప్పారు. జస్ట్ దాని మీద చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉందని. కూర్చునే ముందు ఓకే
ఇది ఆస్తులు పంచుకోవడం లేదా ఒక ఇంటి కోసమో లేకపోతే పొలం కోసమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఉదయ్ నేను నాకు చిన్న షాక్. నువ్వు పళ్ళ బరుసు కేవలం 20 రూపీస్ పళ్ళ బరుసు కోసం ఫాదర్ కేసు వేశాడు అని, ఫాదర్ కొడుకు ఫాదర్ మీద కేసు వేశాడని. అండ్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పావు ఆ కథ. అండ్ సో ఎంటర్టైనింగ్. సుధాకర్ రెడ్డి గారు మీరు ఎంత బాగా చేశారు శంభు తాతగా. ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ అలాగే తిరుపతి గారు కొడుకు లాగా కేసు వేయటము, మీరు చేసిన యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అది ఒక్కటే కాదు, వెనక కూర్చున్న సుధాకర్ రెడ్డి గారి ఫ్రెండ్స్ అందరూ ఫెంటాస్టిక్ వర్క్. అండ్ గోమతి రైట్ అండ్ ప్రజ్వల్ రైట్, both of you were so good in the film, so good in the film. All of the team, I can see the emotion what you are feeling. వినోద్ అంటే అందరూ కేకలు వేస్తున్నారు, ఒకసారి ఎండి కేకలు. అది కూడా డి టీమ్ అంటే కేకలు వేస్తున్నారు. సో ఐ కెన్ సీ మీరందరి మధ్యన ఎంత బాండ్, హౌ మచ్ బాండ్ హెస్ కమ్ మీ అందరి మధ్యన. నాకు ఆయన గురించి చెప్తూ ఉండేవారు, మిగతా యాక్టర్స్ గురించి పిలిచినగానే అందరూ ఎక్కడున్నా సరే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సినిమా చేసేవారని. ఉదయ్, యు ఆర్ టెల్లింగ్ మీ and I can see how much teamwork has gone into this film, how much love is there. ఇంత ప్రేమతో తీసిన సినిమా తప్పదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత ప్రేమ, ఇంత ఎమోషన్తో తీసిన సినిమా ఎప్పుడు తప్పదు. అండ్ పవన్, వాట్ మ్యూజిక్ మ్యాన్. నేను లవ్ స్టోరీలో మ్యూజిక్ తను అన్నట్టు ఇంకా వింటూ ఉంటాను అప్పుడప్పుడు. సచ్ మ్యూజిక్, సచ్ ఏది ఎడం భుజం మీద కడవ, కుడి భుజం మీద కడవ, సారంగ దరియా సాంగ్. సో ఐ కెన్ నెవర్ స్టాప్ లిస్నింగ్ టు ఇట్ అండ్ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ అలాగే టీమ్ ప్రతి ఒక్కరు, నేను సినిమా చూశాను, ఐ వాజ్ ఎంటర్టైన్డ్. లైక్ ఉదయ్ సెడ్, ఎంటర్టైన్డ్. నవ్వుతూ ఉంటానే కంట్లో నీళ్ళు వచ్చినాయి, కొంచెం హెవీనెస్ అండ్ అప్లిఫ్టింగ్ ఫీలింగ్, ఒక గుడ్ ఫీలింగ్ అన్నీ ఉన్నాయి సినిమాలో. చాలా తృప్తిగా ఉంది ఈ సినిమా తీసామని, మేము చాలా తృప్తిగా ఉంది. అండ్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే, ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ మీరు మాతో ప్రొడక్షన్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వినోద్ గారు పళ్ళబర్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి లాస్ట్, జస్ట్ థ్యాంక్ యూ చెప్పి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పుడు అనుకున్నాం మేమందరం, అన్నపూర్ణ టీం అందరూ అండ్ ప్రసాద్ నేను కూడా మాట్లాడుకున్నాం. ఐ వాంట్ టు టెల్, ఎవరన్నా కొత్త కథలతో, కొత్త సినిమా, కొత్త కథలు, వెరీ కాన్సెప్ట్ బేస్డ్ కథలు, మంచి కథలతో వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఈజ్ రెడీ ఫర్ దెమ్. ప్లీజ్ కమ్. మా టీము దాన్ని విని, కథ విని బాగుంది అనగానే నేను వింటాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఈ పేరు విన్నట్టే, ఇది విన్నట్టే. ప్లీజ్ కమ్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలి. నేను ఒక 1 year బ్యాక్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు బట్టి గారు అన్నపూర్ణ కాలేజ్ ఫిల్మ్ అండ్ మీడియాని చూస్తాకు వచ్చి అక్కడ స్టూడెంట్స్తో అందరిని కలిసి వెళ్ళేటప్పుడు తెలంగాణ కల్చర్ మీద మీరు సినిమా తీయలేదు, ఎందుకు తీయట్లేదు అని అడిగారు నన్ను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత థాట్ వచ్చింది నాకు, అవును ఉయ్యాల జంపాలా అని చెప్పి, సోగ్గాడే చిన్నాయన అని చెప్పి ఏపీ కల్చర్ మీద తీశాను. అలాగే మొన్ననే లెనిన్ అని ఒక సినిమా రాయలసీమ కల్చర్ మీద తీశాను. తెలంగాణ కల్చర్ మీద ఎందుకు తీయకూడదు సినిమాని వెంటనే థాట్ వచ్చింది. ఎన్నో కథలు ఉంటాయి. అప్పుడు నేను ప్రసాద్తో అన్నాను, ఏమైనా ఉన్నాయంటే అప్పుడు చెప్పారు రెడీగా ఉంది సార్ కథ అని. సో కథ వచ్చింది యాక్చువల్గా. సో ఐ థింక్ ఆల్ గుడ్ థింగ్స్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ ఉదయ్. యాక్చువల్లీ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆల్ గుడ్ థింగ్స్కి ఒక రీజన్, ఏదేదో ఎక్కడో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, రిపుల్ అట్లా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయింది. అండ్ నాన్నగారు మా అమ్మగారిని
ఆయన కంటే ఎక్కువ బాగా చూసుకునేవారు. ఆయన బర్త్డే కన్నా అమ్మగారి బర్త్డేని ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవారు. సో August 14th ఇస్ మై మదర్స్ బర్త్డే. అండ్ వాళ్ళిద్దరు ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటుందని నా గొప్ప నమ్మకం, చాలా గొప్ప నమ్మకం. ఇది నా బర్త్డే మంత్ కాదు, ఇది మా అమ్మగారి బర్త్డే మంత్. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ గైస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మాతృదేవోభవ, పితృదేవోభవ. పూజ్యులు మా తల్లిదండ్రుల్ని ఇక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నందుకు సంస్థకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి సినిమాలు, కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసి పెరిగిన నాకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన ఒక సినిమాలో ఇలాంటి అవకాశం వస్తుందని జీవితంలో ఊహించలేదు. అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నాకు కొంచెం మాట్లాడాలంటే బెరుగ్గా ఉంది, కొంత జంకుగా కూడా ఉంది. ఎక్కడో ఉన్న నాకు, సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్న నాకు కొన్ని మంచి మంచి సినిమాల్లో అవకాశాలు రావడం, మంచి పేరు రావడం, ఇది దైవ సంకల్పంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను. పళ్ళబురుసు సినిమా మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తుందని, మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుందని, ఇందులోని విషయాలు కొంతమందిని ఆలోచింపజేస్తాయని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాలాంటి గ్రామీణ కళాకారులను ప్రోత్సహించి మీ ముందు నిలబడే చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. నాకు హరికథ, బుర్రకథ, వీధి భాగవతం, నాటిక, ఏకపాత్ర సభాతం ఇవి రాయడం తెలుసు, వేయడం తెలుసు. కానీ ఇవాళ నేను సినిమాలో కూడా చేస్తున్నాను. ఇది విచిత్రం ఏంటంటే, జానపద కళాకారులు అనేటటువంటి మా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము శివ సినిమా చూడడానికి బండ్లు కట్టుకొని వచ్చినాం. సినిమా చూసి ఆ ఆఖరికి మిగిలిన మిరపకాయ బజ్జీలు అమ్ముతుంటే అవి తినుకుంటూ పోయినాం. అది ఇప్పటికి కూడా గుర్తు. ఇవాళ నాగార్జున గారికి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న అదృష్టం. నాలాంటి గ్రామీణ కళాకారులను ఇలా ఇక్కడ నిలబెట్టగలిగేటటువంటి మంచి పని చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. మేము సినిమాలు చూసి, సినిమాలో ఇట్లా చేశాడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రావు గారు ఇట్లా వాడిండు అని మర్చెట్టు కాడ పాడుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని మేమే సినిమాలు చూస్తున్నాం. ఇది నాకు 3వ సినిమా హీరోగా. ఇక మొత్తం సినిమాలు అయితే 79. మొదటి సినిమా ముత్తయ్య, దానికి ప్రపంచంలో 14 అవార్డులు ఏమో వచ్చినాయట. వాళ్ళు చెప్తుంటే విన్నాను, నాకు తెలియదు. తర్వాత బాపు సినిమా వచ్చింది. అది చాలా రోజులు ఆడినట్టుగా ఇవాళ నాకు చెప్పలేదు, కానీ దానికి అవార్డులు వచ్చినాయి. కానీ గమ్మత్ ఏంటంటే, నేను నటించిన సినిమాలకు అవార్డులు రాకుండా ఏది పోలే. అయితే అవార్డులు రావడం కాదు, నన్ను నమ్మి, ఈ శరీరాన్ని నమ్మి, ఈ మోకాన్ని నమ్మి, ఈయన హీరోగా పనికొస్తారని ఆలోచించి నా కోసం పెట్టుబడి పెట్టిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు. నాగార్జున గారికి నమస్కారం. నా శివ హీరో నా ఎదురుగా కూర్చున్నాడు. ఎందుకంటే మహానుభావుడు నాగేశ్వరరావు గారు, వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదం మాకు ఉంటుంది. ఎందుకంటే పచ్చగడ్డి కోసేటి పరుచు పిల్ల దగ్గర నుంచి ఆయన వేసిన ఒక స్టెప్ వేయాలని నానాయాతన పడ్డా. నాకు నేర్పినటువంటి ఆవునూరు సమ్మయ్య అనేటటువంటి ఒక పిల్లవాడు, ఆయన డాన్స్ బాగా చేసేవాడు. నాకు నీలాగా చేయాలని ఉన్నది అన్నాడు. ఆయన కోసం ఒక నాటిక రాసి అది ప్రదర్శింపజేసిన. ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది దాంట్లో. ఆవునూరు సమ్మయ్య వాళ్ళ చెల్లె చక్కగా పాటలు పాడేది, జానపద గేయాలు పాడేది. వారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మంచిగానే ఉండి ఉంటారు. పాప ఆవునూరు సమ్మయ్య లేకుండా పోయిండు. నేను 113 మంది మా క్లాస్మేట్లం. అందులో 13 మంది పోవడానికి సాక్ష్యం నేనే. పైన కాడ చూసిన. ఈ మిగతా 100 మంది ఎక్కడున్నారో తెలియదు నాకు. నేను 3 సార్లు 10th ఫెయిల్.
కానీ నా దగ్గర చదివిన వాళ్ళు 40 సంవత్సరాల్లో ఒక్కరు 10th ఫెయిల్ కాలే. నేను ఇంగ్లీషులో లెక్కల్లో ఫెయిల్. నా దగ్గర చదివిన వాళ్ళు లెక్కల్లో ఇంగ్లీషులో కూడా ఫెయిల్ కాలే. వాడు పాస్ కావాల్సి సచ్చినట్టు పాస్ కావాల్సిందే. నేను ఫెయిల్ అయ్యి నన్ను నమ్మిన వాళ్ళు పేరు కాదు. నేను ఫెయిల్ అయితే కావచ్చు, కానీ నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను నిలబెట్టిన వాళ్ళు, నన్ను మాట్లాడించిన వాళ్ళు ఫెయిల్ కావడానికి వీల్లేదు. అలా అనుకుంటాను మనసులో. అలాగే వాళ్ళకు విజయం కావాలని కోరుకుంటాను. ఆనంద్ గారు నన్ను నమ్మిండ్రు, నాగార్జున గారు నన్ను నమ్మిండ్రు. దీనికి ఆర్థికంగా ప్రోత్సహించి వినోద్ గారు కెమెరామెన్ గారు కూర్చుంది. ఒక్కొక్కసారి మా అమ్మ ఎట్లా నిలబెట్టిందో అట్లా నిలబెట్టి, నాకు మేకప్ వేసేటోళ్ళు కూడా మా అమ్మ తర్వాత అంత మెల్లగా దువ్వింది వీళ్ళే. మిగతా చోట్ల అంత సౌకర్యంగా లేదు. అట్లాగే నాకు ధోతి కట్టినప్పుడు కూడా మా అమ్మ కట్టేది, నాకు లాగు తొడిగేది. నాకు ఇక్కడ కూడా అట్లా అనిపించింది. అచ్చమ్మ అమలాగా తర్వాత దువ్వింది వీళ్ళే అనిపించింది. అయితే ముత్తయ్యలో బాపులో నాకు అట్లా జరగలేదు. కట్టుకోవా ఈ ధోతి కూడా మేము కట్టాలనా అన్నోళ్ళు. ఆయన కట్టుకోవట్లే. ధోతి కట్టడం నాకు రోజు జీవితం అంతా టీచర్గా ధోతి కట్టుకోవాలి, ఆ షర్ట్ వేసుకొని పోవాలి, తువాలు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. అవి లేకపోతే మేము టీచర్గా పరిగినాం అక్కడ. అలా జీవించినటువంటి వాడిని. జీవితంలో ఏది చేయాలనుకున్నానో అది చేశాను. నాకు శంకర్లింగం గారు మొదటి ప్రోత్సహించాడు. మా జూపాక గ్రామస్తుడు శంకర్లింగం గారు. వారు నాటకం ఆశాజీవి నాటకం వేశాడు. ఆయన సినిమా యాక్టర్ కావాలని కష్టపడి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బంది పడి వెనక్కి వచ్చాడు. కానీ వారు నన్ను ప్రోత్సహించినటువంటి వాళ్ళు వారొకరు అరుట్ల రంగాచార్యులు గారని మా మాస్టారు. వారు నాకు కవిత రాయడం, నాటకాలు వేయడం నేర్పించారు. మా సార్లందరూ కలిసి నాటకాలు వేశారు. గమ్మత్ ఏంటంటే ఒకసారి మా రామరత్న సార్ అని నెహ్రూ గారు తన 18వ ఏట తన 5 బాలబాలికలతో కలిసి ఆడుకునేవాడు. అందువల్లనే ఆయన ప్రధానమంత్రి అయ్యాను అన్నాడు. సార్ 18వ ఏట నెహ్రూ గారు తన 7 బాలబాలికలతో ఆడుకున్నాడా? మాతో ఆడుకోరు సార్, మేము కూడా ప్రధానమంత్రి ఆడుతాం అన్నాం. అంటే ఆయన తిట్టకుండా తిట్టిండు. దుర్మార్గుడా దూర్తురా, నేను నెహ్రూ గారి చేత నువ్వు గట్లా అంటావరా అంటే, సార్ 18వ ఏట తన 7 బాలబాలికలతో ఆడుకునేవాడు ప్రధానమంత్రి కాకపోతే ఏమవుతాడు సార్? తిట్టండి సార్, మీరు ఎన్న తిట్టండి. ఆఖరికి ఆయన తెలుగు పరీక్ష జరుగుతుంటే నకలు చీట్ అందించడానికి వచ్చి, ఇది ఒక్క పద్యం రాయరా పాస్ అవుతావు అన్నాడు. సార్ నేను 2 సార్లు ఫెయిల్ అయినా, ఇది 3వసారి. నేను ఫెయిల్ అయినా మంచిగా నకలు కొట్ట సార్ అని కొట్టలే, పాస్ అయినా. మొదటి 3 సార్లు ఫెయిల్ అయినా, 4వసారి పాస్. కనుక నకలు కొడితే బాగుపడలే. కానీ ఇక్కడ మాత్రం నటుడిగా నకలు కొడితే సక్సెస్ అవుతాం. మనకంటే ముందు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పితే చేస్తూ పోతే నట్టు అవుతాం. కానీ కొన్ని వినొద్దు, కొన్ని కనద్దు, కొన్ని అనొద్దు. వినిపించేది, కనిపించేది, అనిపించేది నిజాలు జీవితానికి పనికొస్తాయి. కానీ అబద్ధాలు కూడా జీవితానికి పనికొస్తాయి. కనిపించొద్దు, అనిపించొద్దు, వినిపించొద్దు, అది ఇక్కడ పనికొస్తుంది. మహానుభావులు నన్ను బలగం సినిమాలో వేసింది చిన్న వేషం, నువ్వు ఇంకా కొత్త బతికితే బాగుండే ఆ సినిమాలో అన్నవారు ఉన్నారు. ఇప్పుడు చూడండి, దీనిలో మొత్తం బతుకుతా. బలగం సినిమాలో ఒక్క డైలాగుకే గంత చేసినావు, మొత్తం సవంత చూపెట్టావు. నేను ఎత్తుకపోతా అంటారు అందరూ, హీరో కూడా ఎత్తుకపోతా నిన్ను అంటే. ఇప్పుడు ఎవరు ఎత్తుకపోరాయి నన్ను? మా దర్శకుడు ఎత్తుకపోవాలి ఇక్కడ దిగినాక. కానీ ఇప్పుడు అందరూ సినిమా చూస్తారు, నవ్వుతారు, ఏడుస్తారు. ఒకసారి మీ చెప్పిండ్రు, ఇప్పుడు ఇందాక విన్నాను, మీ అమ్మా నాన్నల గురించి చెప్పని అన్నారు. మీ అమ్మ నాన్న గురించి కాదు, మా తాత ముత్తాత గురించి దగ్గర చెప్తా. మా తాత గురించి తెలుసుకోవాలని కోరిక పుట్టి, మా తాత పేరు ఎల్లారెడ్డి. ఆయన భార్య పేరు తెలుసుకోవడానికి 4 రోజులు ప్రయత్నం చేస్తే ఆమె పేరు లక్ష్మీదేవమ్మ అని తెలిసింది. వాళ్ళ అవ్వగారు ఊరికి పోయిన. ఆమె ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆమె కొడుకు పేరు రామిరెడ్డి, నాకు పూర్తి మర్చిపోతాను. ఎల్లారెడ్డి, మల్లారెడ్డి భార్య పేరు బుచ్చిరామమ్మ. ఆయన కొడుకు పేరు లింగారెడ్డి భార్య పేరు వీరమ్మ. వారు నా తాత, నా తాతమ్మ. వాళ్ళ కొడుకు మా నాయన.
ఆయన పేరు రాజిరెడ్డి, మా అమ్మ పేరు సుశీలమ్మ. నేను సుధాకర్ రెడ్డి, మా ఆవిడ పేరు శారద. ఇక్కడ వరకు తెలుసు. ఇక అంతకంటే ముందు పోతే ఇక నేను పోతే తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు నాకు. అయ్యా, ఈ పల్లబుర్స అనే సినిమా పేరు, సినిమా పేరు పల్లబుర్స అన్నోళ్ళు ఉన్నారు. కానీ ఈ సినిమా చూసి ఈ పల్లబుర్స మనం మర్చిపోయినావా, పల్లబుర్స అనరాలేదా, ఇన్ రాలేదా నాకు అనుకోవటంలో ఇప్పుడు చూస్తారు. పల్లబుర్సు కూడా సినిమా పేరా అని అర్థం చేసుకుంటారు. ఈ పల్లబుర్సు కనిపించేది చిన్నగానే ఉన్నది, అనిపించేది, వినిపించేది, అనిపించేది ఇంకా వేరే చాలా ఉన్నాయి. అది ఇప్పుడు నేను చెప్పలేను, మీకు తెలుసు. కనుక హీరో శివ గారు, మా నాగార్జున గారు, వారే ఇక్కడ ఉండి నాతో మాట్లాడిస్తున్నారు. వారు నన్ను హీరోగా నిలబెట్టిండ్రు, కనిపించేలాగా, అనిపించేలాగా, వినిపించేలాగా చేసిండ్రు. మా అమ్మాయి నాతో కష్టపడి తీసుకొస్తుంది ఇక్కడికి. అమ్మ దిగుదాం, మాట్లాడదాం. అయ్యా, నాకు దర్శకత్వం ఇక్కడ అక్కడ కూడా వస్తుంది. కనుక పెద్దలందరూ కూడా మన్నించాలి. నేను మాట్లాడాలన్నది చాలా 40 సంవత్సరాలు డిమాస్టర్గా పనిచేసిన కదా, మైకు పట్టుకుంటా వదలకుండా మాట్లాడిన వాడిని 40 సంవత్సరాలు చాలా కష్టపడ్డా. అది ప్రైవేట్ స్కూల్ కనుక 60 సంవత్సరాలు కాగానే దీపం అన్నారు. 2016లో రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్ అయ్యాక నాటకాలు వేసేవాడిని, నాటకాలు రాసేవాడిని, నాటకాలు వేయించేవాడిని, డాన్సులు చేసేవాడిని, డాన్సులు చేయించేవాడిని. కానీ అక్కడి నుంచి వచ్చినాక 2016 తర్వాత నేను నాటకాలు వేయడానికి వెళ్ళలేదు. నాటకానికి, సినిమాలకు అందంగా ఉండాలి, పొడుగా ఉండాలి, లావుగా ఉండాలి, స్పీడ్గా నడవాలి. ముసలుడు అయినాక ఎవరు ముసలుడు కాకండి, నడవలేరు. ఆ కష్టాలను అనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కనుక సార్, ఇందాక నుంచి నాకు ఒక చోట కొట్టేస్తుంది. అంటే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల డాన్స్ ఎవరి కోసం వేయడానికి అంత కష్టపడ్డారో తెలుసుకోవాలని అక్కడ ఆగిపోయాం మేము. సినిమాలో ఎట్లా చేసిన నాగేశ్వరరావు గారు అంతేనా, లేకపోతే ఏదైనా పడుచు పిల్ల కోసం నేర్చుకున్నారా అని? మా స్కూళ్ళల్లో పడుచు పిల్లల గురించి ఆలోచించడానికి అవకాశం లేదమ్మా. హెడ్ మాస్టర్ నా కర్మగాలి, హెడ్ మాస్టర్ కాకపోతే వేరే విషయం అమ్మ. శిశు మందిర్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు వెళ్ళిన వాళ్ళు కానీ అటువంటి పొరపాటు, తప్పు మాట్లాడరమ్మా. కనుక దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఇటువంటి ఆలోచన రాదు. అటువంటి స్కూళ్ళలో చదువు చెప్పడం అనేది కూడా అది అదృష్టమే. అది చాలా మంచి పని. నాకు తెలిసి ఈరోజు సినిమాలాగే, అచ్చం సినిమాలాగే ఆయన ఎంత నవ్వించారో అన్ని మంచి మాటలు చెప్పారు. ఈ గోమతి గారు చూడగానే మా స్టూడెంట్ ఒక గోమతి ఉన్నది. ఆమె ఇవాళ సినిమాలకు సర్టిఫై చేసేటటువంటి ఆవిడ. చూస్తుంటే తప్పకుండా. ధన్యవాదాలమ్మా. నా మాటలు నేను ఎక్కడ మొదలు పెట్టానో, ఏం చేయాలో ఇంక చాలా విషయాలు చెప్పలేదు. పెద్దలకు నమస్కారం అనడం, ఉపన్యాసాలు ఎట్లా చేయాలనో చెప్పేవాను నువ్వుకే. కానీ నేను అవన్నీ మర్చిపోయి, నేను ఇక్కడ మా హీరో శివ గారు ఉన్నారు కనుక వారి కోసం నేను ఏం చెప్పాలో దబా అన్నీ చెప్పేసిన. కానీ వాస్తవంగా ఇది మొదలు పెట్టడం కాదు, ఇది ఎండ్ చేయడం కాదు. కనుక నన్ను మన్నిసారి నాగార్జున గారు, అందరు కూడా, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఉంటాను, మరి అవకాశం అయితే మళ్ళీ మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. నాకు జన్మనిచ్చిన మా అమ్మకి, నాన్నకి నా థ్యాంక్ యూ. అండ్ నాకు ఒక పునర్జన్మనిచ్చిన అమ్మ లాంటి ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్కి, ఎపిక్ స్టూడియోస్కి థ్యాంక్ యూ సో మచ్. సార్, నాగార్జున సార్, ఐ కాంట్ బిలీవ్, నేను అసలు నాకు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, స్కూలు, కాలేజ్, ఐ ఆమ్ ద రిప్రజెంటర్ ఆఫ్ నాగార్జున సార్ యాజ్ ఎ ఫ్యాన్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, సినిమా చదువుకుంటున్నప్పుడు నాకు ప్రొఫెసర్ వచ్చి ఒక మాట చెప్పారు. ఎవ్రీ న్యూరాన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సినిమా. అంటే ప్రతి మనిషిలో ఒక నర్వ్లో ఒక సినిమా అనేది ఇంజెక్ట్ అయి ఉంటుంది. మనం మాట్లాడే తీరు, నడిచే విధానం, మన హెయిర్ స్టైల్ నుంచి, బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అని అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నాగార్జున గారు. నన్ను మా అమ్మ, మా పిన్నులు, మా బాబాయ్లు అందరూ చిన్నప్పుడు నాగార్జున సార్ సినిమాలు తప్ప ఏది చూపించేవాళ్ళు కాదు. అండ్ నాకు సినిమాలు సార్ ద్వారా చూసి
చిన్నప్పుడు ఇప్పుడు కూడా గుర్తుంది, కాలేజ్లో 10th క్లాస్లో వాట్ ఈజ్ మాస్ అని అడిగారు. నేను నాగార్జున సార్ అన్నా. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఐ హ్యావ్ ఇఫ్ యూ సీ. అండ్ నేను స్టోరీ రాసి సార్ దగ్గరికి వెళ్ళి నరేట్ చేస్తానని నా కల్లో అనుకోలేదు. యువ సామ్రాట్, ట్రెండ్ సెటర్, సెల్యులాయిడ్ సైంటిస్ట్, సౌత్ ఇండియన్ సుప్రీమో, మన్మధుడు అండ్ మై కింగ్ సార్ దగ్గరికి వెళ్ళి నేను స్టోరీ నరేట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశం వచ్చినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో నాకు తెలుసు. నేను నిద్రపోలేదు. ఇంటికి పిలిచి స్టోరీ నరేట్ చేయమన్నారు. దట్ ఈస్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్ ఆన్ దట్ డే. సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కథ చెప్పాను. అండ్ కథ చెప్పినప్పుడే ఈ కథ చేయాలి అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి ఈ స్టోరీ మనం చేస్తున్నాము అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి పంపించారు. అండ్ ఫస్ట్ అసలు అన్నపూర్ణ స్టూడియోస్లో కథ ఒక్కసారి అవకాశం వచ్చింది చెప్పడానికి. ముందుగా సుప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వినంగానే నేను ఇంకొక 90 సినిమాలు చేస్తానేమో, అవి చేసిన తర్వాత కూడా నేను ఈ సినిమా ఎందుకు చేయలేదని చెప్పేసి రిగ్రెట్ అవుతాను, నేను చేస్తున్నా ఈ సినిమా అని చెప్పారు. ఇమ్మీడియట్లీ తర్వాత నాగ చైతన్య గారికి వినిపించాను. కథ వినంగానే చాలా స్వీట్గా ఉంది ఉదయ్, వి నీడ్ టు డూ దిస్, ఇలాంటి నరేటివ్స్ రావాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించారు. తర్వాత ఇమ్మీడియట్లీ ప్రసాద్ గారు, సార్ కథ వినంగానే ప్రసాద్ గారు, నేను చాలా జెన్యున్గా మాట్లాడతాను, చాలా ఆనెస్ట్గా మాట్లాడతాను. ప్రసాద్ గారు కథ వినంగానే ఏందయ్యా ఈ రైటింగ్ అన్నారు. సో పల్లబురుసు విషయానికి వస్తే, ఒక చిన్న గొడవలు మన ఇంట్లో మధ్యతరగతి కుటుంబాలలో జరిగే సన్నివేశాలను నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసిన విషయాలను నేను పల్లబురుసులో చూపిస్తున్నా. పల్లబురుసు అంటే టూత్ బ్రష్. మనం రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముతాం, దాంతో ఒక కథ చెప్పాలి, ఒక చిన్న చిన్న విషయాన్ని నేను నరేటివ్గా మార్చాలి, ఒక కొత్తదనం తీసుకురావాలి, ఫ్రెష్నెస్ అనేది రావాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్పి కథ రాసుకున్న తర్వాత చాలా ఆలోచించా. ఇలాంటి నరేటివ్స్ ముందుకు వస్తారా, ఎవరికి చెప్పాలి అనే థాట్ యాజ్ అ రైటర్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ ఒక అవకాశం వచ్చినప్పుడే ఇట్లాంటి స్టోరీని ముందుకొచ్చి ఇంత కొత్త నరేటివ్స్ని, ఇంత ఫ్రెష్ నరేటివ్స్ని ముందుకు తీసుకొచ్చేది అన్నపూర్ణ స్టూడియోస్. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎపిక్ స్టూడియోస్, వివేక్ సార్ ఒక్కసారి ముంబైకి రమ్మన్నారు, కథ విన్నారు, విన్నబడే ఉదయ్ లవ్లీ, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ మీ, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ నాతో పనిచేసిన నా టెక్నికల్ క్రూ, వినోద్, he is more than a cinematographer to me. He is my brother, always supported me. Kshitij, కథ చదివినప్పుడే ఐ ఆమ్ దేర్, టెల్ మీ, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తా అని చెప్పేసి పూణే నుంచి ముంబై నుంచి వచ్చేసిండు, కథ చదివినప్పుడే వచ్చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ క్షితిజ్, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ యూ హ్యావ్ did justification for the promise you have made. Thank you so much. And Princey for the costumes, Pawan CH the magician. We did a lot of చాలా వర్క్ చేసామండి, కొత్తగా చూపించాలి, కొత్తగా సౌండ్ చేయాలి మనము అని చెప్పేసి. హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ విత్ ఫర్ మీ. దగ్గరుండి వి రీసెర్చ్ అ లాట్, ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి అన్నిట్లో. అండ్ వాట్ ఎవర్ యూ లిసన్ టుడే, that is the freshness we wanted to get. Thank you so much. And ముందుగా అసలు ఈ అవుట్పుట్ నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ మాట్లాడుతున్నా అంటే, సార్ ప్రసాద్ సార్
నేను ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో స్టోరీ కానీ షూటింగ్లో కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ చిన్న డౌట్ ఉంటే సార్ వచ్చి చేయి పట్టుకొని నన్ను ఒక మేనమామ అనుకో అని చెప్పి నా పక్కనే ఉండి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎంత సెన్సిబుల్ ప్రొడ్యూసర్ అండి. లైక్ I'm very glad that I'm associated with him. I'm so happy and thank you for giving me this opportunity. అండ్ నాతో ఇంత పేషెన్స్గా షూటింగ్లో సపోర్ట్ చేసిన సుధాకర్ రెడ్డి గారికి, ఆ వయసులో ఈ సినిమా అక్కడికి వెళ్ళి మేము అడిగింది ఎనర్జెటిక్గా సపోర్టివ్గా మా దగ్గర ఉండి ఇచ్చినందుకు మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కష్టపెట్టుంటే నన్ను క్షమించండి. అండ్ మురళీధర్ గౌడ్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ పార్ట్ ఆఫ్ పల్లబుర్స అనగానే నేను ఎగిరి గంతలేసిన క్యారెక్టర్ని. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ప్రజ్వల్ గోమతి, రవిగా సేత, ద క్యారెక్టర్స్, I can't imagine anyone apart from you guys. Thank you so much. You guys did a great performance. And వెనకాల నా ఓల్డీస్, వెనకాల ఆ నలుగురు, యూ గైజ్ ఆర్ అమేజింగ్. అసలు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అండి, నమ్మండి నన్ను, వీళ్ళు ఇట్లా కూర్చున్నారు కదా, ఇట్లా కూర్చోరు వీళ్ళు కోతులండి. దట్ ఎనర్జీ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో గుడ్. అండ్ నన్ను మనసారా ఈ సినిమాని మీరు August 14th రోజు వెళ్ళి థియేటర్స్లో నిజంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, మీ పేరెంట్స్ని, మీ పిల్లల్ని, మీ అమ్మమ్మల్ని, మీ తాతల్ని మీరు ఈ సినిమా చూపించాలి. దే విల్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద ఫిలిం. మీరు చాలా రిలేట్ అవుతారు. అండ్ మోర్లీ నాకు ఎందుకు రాయాలనిపించింది ఈ కథ, ఎందుకు అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అనేది, నేను మొన్న ఒక వీడియో చూసినా అండి, మీరు కూడా చూసే ఉంటారు, రీల్లో వచ్చి ఉంటుంది. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలతను చనిపోయాడండి. అతనికి అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యక్రియల్ని ఆయనకు 3 కూతుర్లు, ఆ 3 కూతుర్లు బయట ఉంటారంట. వాళ్ళు ఈయన అంత్యక్రియల్ని, ఒక్క కూతురే వచ్చింది, అది కూడా వీడియో కాల్లో చేస్తున్నారు. ఆ వీడియో కాల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళకి చెప్తుందంట, 5,100 రూపాయలు ఇస్తాము, మీరు సరిగ్గా చేయండి అని చెప్పేసి వీడియో కాల్ చేస్తున్నారు. అంటే మనలో మానవత్వం ఎక్కడ అవుతుంది అనేది నాకు చాలా గుండెకు అతుక్కుందండి. లైక్ దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ మనం చూడగలిగేది ఈ కాలంలో. నేను అది మొన్న చూసి అసలు ఇట్ వాజ్ సో హార్ట్ టచింగ్ అండి. నాకు ఏంటి, ఎక్కడికి, ఏ పరిస్థితికి వచ్చినాం మనమని. సో నేను ఇదే స్టోరీ, ఒక ముసలతను, నేను రోడ్ పైన వెళ్తుంటే 6 అడుగులు ఉన్నాడు, ఒక గ్రేవ్ యార్డ్ మీద కూర్చొని ఏడుస్తున్నాడు గుక్కబట్టి. ఆ ఇమేజ్ నాకు చాలా రోజుల వరకు స్టక్ అయి ఉంది. ఆ ఇమేజ్ని నేను తీయలేకపోయినా. వాట్ కుడ్ బి ద స్టోరీ? అంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అతను ఆడ కూర్చొని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. దే వాజ్ నో వన్ విత్ హిమ్. వాట్ కుడ్ బి ద స్టోరీ? అసలు ఏమై ఉండొచ్చు స్టోరీ అని చెప్పేసి అలా ఆలోచిస్తున్న క్రమంలో వచ్చిన కథే పల్లబుర్సు. నేను పెద్దగా ఈ సినిమాలో మెసేజ్ ఇస్తున్నా, అట్లా యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద ఫిలిం. మీరు వస్తారు, ఎంజాయ్ చేస్తారు, చూస్తారు, జస్ట్ రిఫ్లెక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు పక్కా. లైక్ కొత్తగా ఫ్రెష్గా నరేట్ చేసామండి, చాలా కష్టపడ్డాం టు బ్రింగ్ దిస్ ఆన్ టు ద స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను నా జీవితకాలం అంతా రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్.
డి టీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా తమ్ముళ్ళు రా మీరు. సో డి టీమ్ సార్, ఇలాంటి స్టోరీని వాళ్ళకి తెలుసు, మొత్తం రగడాయిస్తా అని తెలుసు వాళ్ళకి. ఊరికి తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు పొలాలలో పరిగెత్తించి ఉరుకులాడించి వాళ్ళ ఎనర్జీలన్నీ డ్రైన్ అయిపోయాయి పోయేవారికి. సో థ్యాంక్స్ రా సందీప్, వరుణ్, విష్ణు, డైరెక్షన్ టీమ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రా, మీరు నా పక్కనే ఉండి. అండ్ యా, సృజన ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం. మేము చాలా తక్కువ ఫుటేజ్ తీసుకొచ్చినాం, సారీ. ఉన్న దానిలో కట్ చేసి యు మేడ్ ఇట్, యు గాట్ ద సోల్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సృజన, ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. సురేష్ గారు లిరిసిస్ట్ సార్, కథ చెప్పిన వెంబడే ఒక్క డ్రాఫ్ట్కి ఓకే చెప్పించుకుంటారు ఏంటి సార్ మీరు? కథ చెప్పిన వెంబడే లిరిక్స్ పంపించి ఒక్క డ్రాఫ్ట్కి ఓకే చెప్పించుకున్నారు. ఎంత గూజ్ బంప్స్ వచ్చేవంటే పాటలు వర్డ్స్ విన్న తర్వాత. సురేష్ గారు, యు ఆర్ ఎ టాలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ పల్లబుర్సు. Firstly, Prajwal will speak. యా సార్, నాకు సార్ లుకింగ్ అమేజింగ్ సార్ యాజ్ ఆల్వేస్. సో ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ డిజిటల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ సార్, కవర్ చేయడానికి వచ్చినందుకు. అక్కడ మా మదర్ అండ్ ఫాదర్ ఫోటో వేసారా? యా, సో బేసిక్గా నేను ఆ ఫోటో ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, వాళ్ళు నేను నా లైఫ్లో ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత కష్టపడ్డా కూడా జస్ట్ టు సీ దెమ్ లైక్ దట్, లాఫింగ్, స్మైలింగ్ ఆల్ ద టైమ్, దానికోసమే పని చేస్తుంటాం మనం. దట్స్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ థింగ్ అబౌట్ మై పేరెంట్స్. అండ్ పల్లబుర్సు దగ్గరికి వస్తే, రవిగా క్యారెక్టర్కి వస్తే, యాజ్ అ న్యూ కమర్, యాజ్ అవుట్ సైడర్ నాకు ఏంటి అని అంటే, మా అందరికీ యాజ్ అన్ యాక్టర్స్ ఆడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి ఆడిషన్ని అంతే ప్యూర్గా, అది యాజ్ ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా తీసుకోవాలన్న ఇంటెన్షన్తో ప్రసాద్ సార్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున సార్, సుప్రియా మ్యామ్, ఉదయన్న, వీళ్ళందరూ ఆ ఇంటెన్షన్తో ఓపెన్ హ్యాండ్స్తో వెల్కమ్ చేసి ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గానే తీసుకొని ఈ రవి గారిని ఇక్కడ నించోబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పల్లబుర్సు దగ్గరికి వస్తే, చాలా మంచి సినిమా సార్ ఇది. బేసిక్గా మనం అందరము ఊర్లోకి పోతాం పండుగకి, దసరాకి కానీ దీపావళికి కానీ పోతాము. మనము పండగ అయిపోయిన తర్వాత ఊరు వదిలేసి మన కారు ఇట్లా ఊరి పొలిమర దాటేసి వెళ్ళిపోగానే వెనకాల మన ఇంట్లో ఒక చిన్న సైలెన్స్ ఉంటుంది సార్. మన అమ్మమ్మలు, మన నాన్నమ్మల లైఫ్లలో కూడా ఒక చిన్న సైలెన్స్ ఉంటుంది. దిస్ ఫిలిం టాక్స్ అబౌట్ దట్ సైలెన్స్. అండ్ ఐ థింక్ దిస్ ఫిలిం టాక్స్ అబౌట్ దట్ మిస్సింగ్నెస్. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ఆ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉదయాన్ని ఎంత బ్యూటిఫుల్ రైటింగ్ చేసిరనంటే, ఇట్ డజంట్ ఫీల్ సో డీప్, సో ఇంటెన్స్. చాలా అల్కగా తీసుకెళ్ళిపోతారు మనని స్టోరీ లోపలికి. ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్లోకి వెళ్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు వాచ్ దిస్ ఫిలిం. అండ్ నాకు రవిగా ఇచ్చినందుకన్నా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇట్లా కనిపించా సినిమాలో, అండ్ నేను ఇట్లా కనిపించకపోయినా, నేను అట్లా కనిపించినా కూడా బాగానే చేస్తా అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్న ఇంటర్వ్యూ అయినప్పటి నుంచి నేను మొత్తం కింగ్ యూఫోరియాలో ఉన్నా సార్. నేను కార్లో అవే పాటలు వింటున్నా, జిమ్లో అవే పాటలు వింటున్నా, వచ్చేటప్పుడు అవే పాటలు వింటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద ఆరా ఇస్ అనదర్ లెవెల్. And I'll carry this and I'll take that energy, sir. Thank you so much. And thank you, Supriya ma'am, everyone who worked for this film. Vinod Anna, all the technicians, thank you so much. Shitesh bhaiya, मैं लापता लेडीज देख के मैं सोचा था ये कौन सा वर्ल्ड है, and पल्लबुर्सु कौन सा वर्ल्ड है भैया, पूरा पलट गया. Thank you so much. Thank you for doing this, and thank you for having me. Thank you ma'am. So Gomati will speak now. హాయ్ అండి, హలో ఎవ్రీవన్. చిన్నప్పటి నుంచి స్టేజ్ అంటే ఫస్ట్ నేనే పరిగెత్తేదాన్ని, బట్ ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్లా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. నమస్కారం అండి, నా పేరు గోమతి. అన్నపూర్ణ స్టూడియోస్ నాకు హోమ్ లాంటిదండి. మాలాంటి న్యూ కమర్స్కి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నాగార్జున సార్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫస్ట్ ద పర్సన్ దట్ యు ఆర్, అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యువర్ క్రాఫ్ట్. థ్యాంక్ you so much. And to our producer, Supriya ma'am, Prasad sir, thank you for believing in us. And parents gurinchi, veelu gurinchi ala maatladali.
they were my first critics, my first supporters, my first audience. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బ్యూటిఫుల్గా కవర్ చేసేవాళ్ళంటే ఐ యూస్ టు థింక్ యాక్టింగ్ అంటే ఇంత కన్విన్సింగ్గా చేయాలని. యా, వాళ్ళు ఎప్పుడు ఐ లవ్ యూ, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పరు, కానీ వాళ్ళు వాట్సాప్ స్టేటస్ పెడతారు, వాట్సాప్ మెసేజెస్లో ఫార్వర్డ్స్ ఇస్తారు. దెన్ ఐ సు లైక్ ఓ దే ప్రౌడ్ ఆఫ్ మీ. బట్ ఈ రోజు నుంచి ఐఎమ్ థింకింగ్ టు సే ఐ లవ్ యూ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ హోప్ యూ మేక్ యూ ప్రౌడ్ అమ్మా నాన్న. అండ్ ఇలాగే ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ తీసామండి. ఉదయ్ గారు, యువర్ విజన్ సంథింగ్ ఎల్స్. ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావు, మళ్ళీ ముందుకు రావు. అందుకని ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ బ్యూటిఫుల్ సినిమా చూడాల్సిందే అండి. అండ్ చాలా ప్రేమతో తీసాము, చాలా కష్టపడాము. అంతే ప్రేమతో మీరు యాక్సెప్ట్ చేయాలని, మీరు హ్యాపీగా ఉండాలని ఆన్ August 14th కోరుకుంటున్నాను. So yeah, see you on August 14th in theaters. I hope you enjoy it. Thank you so much. And of course, Vinod Garu, thank you for capturing me beautifully. Kshitij Bhaiya, thank you for coming from Bombay and being the beautiful art director that you are. Princey costumes, stunning. Makeup Kamal Garu, Anusha Garu, sorry. చాలా ఫన్ ఉన్నిందండి మీతో. సో యా, ఈ హార్డ్ వర్క్ అంతా మీరు చూస్తారు on August 14th and I hope you appreciate it, enjoy it, live it, breathe it. See you on August 14th. Thank you. వెరీ ఓన్ వెరీ ఫేవరెట్ సుప్రియ మ్యామ్ని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో పళ్ళ బురుసు అంటే టూత్ బ్రష్ అండి, తెలుసు కదా? తెలీదా? టూత్ బ్రష్. సో ఫస్ట్ నేను విన్నప్పుడు కథ, నాకు ఆ పళ్ళ బురుసు అంటే ఏంటో తెలీదు. ఉదయ్ వచ్చాడు ఆఫీస్కి, ఒక కథ వినండి అని, మా వాళ్ళు కథ వింటే బాగుందండి, చాలా స్వీట్గా ఉంది అని అన్నారు. నేను ఫస్ట్ టైం వినేసి చేసేస్తున్నావు అని చెప్పానండి. అప్పటి నుంచి మాత్రం అంత తొందరగా అవ్వలేదు. కూర్చున్నాడు, పేషెంట్గా కూర్చున్నాడు, 1 సంవత్సరంన్నర కూర్చున్నాడు. బట్ సో ప్రౌడ్. అంటే ఇలాంటి సినిమాలు తీయటంలో చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, సంతృప్తి ఉంటుంది. అండ్ ఎంతోమంది ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి స్పేస్ ఇస్తుంది, విజిబిలిటీ ఇస్తుంది. వాళ్ళు దే ఆర్ ద హీరోస్ ఆఫ్ మన, ఐ మీన్ లుక్ ఎట్ ద సీనియర్ టాలెంట్ దట్ వీ హ్యావ్ and the new talent that we have. So I'm just so proud. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే మేము ఎప్పుడు కొత్త కథల కోసం వెతుకుతున్నాము. అండ్ ఈసారి ఎపిక్ స్టూడియోస్తో కలిసి ఇది చేయటం అంటే ఇట్ వాజ్, ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. అండ్ ఐ థింక్ తాతగారు ఉండుంటే తాతగారు చాలా మంచి పని చేశారని చెప్పుండేవారండి డెఫినెట్గా. వాళ్ళ ఎనర్జీ ఎంత, దేర్ ఎనర్జీ, అసలు సీనియర్స్ అని మనం పిలిస్తే మనకు మంచిది కాదు. ద ఎనర్జీ ఈజ్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నేను ఎడిట్లో చూస్తుంటే నేను నవ్వుతూనే ఉన్నాను. అండ్ ఐ థింక్ ఒకటి ఏంటంటేనండి, మన ఇంట్లో మనకి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మనం సినిమాలు తీయాలంటే కొంచెం పెద్ద సీరియస్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటాం, కానీ మన గొడవలన్నీ చిన్న చిన్నయే. అమ్మతో జరిగే గొడవ చిన్నదే, నాన్నతో జరిగే గొడవ చిన్నదే, హస్బెండ్తో జరిగేది చిన్నదే, యూనో. సో ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఇది ఎంత చిన్న గొడవ ఎంత పెద్ద గొడవ వరకు వెళ్ళొచ్చు, అదే పెద్ద గొడవ ఎంత ఈజీగా, బికాజ్ మన ప్రేమించే మనుషులమే కదా, యూనో. సో కొన్ని రోజుల తర్వాత అదే సిల్లీగా అనిపిస్తుంది. టుడే ఇన్ దిస్ ప్రెజెంట్ సినారియో వరల్డ్లో అంటున్నారు ఫ్యామిలీ బాండింగ్ తక్కువ అవుతుంది, లేకపోతే ఫ్రెండ్స్తో తక్కువ స్పెండ్ చేస్తున్నాం టైము, ఫోన్ల మీద పడుంటున్నాము. నిజమే, అందరం అదేదో చూడండి, all of us are guilty of it. But in such a situation, I think ఇలాంటి సినిమా తీసే చిన్న మెసేజ్, పెద్ద మెసేజ్ ఏం లేదు, చిన్న మెసేజ్, ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకోండి, పెద్దవాళ్ళని బాగా చూసుకోండి. దే ఆర్ ఆ స్ట్రెంగ్త్, వాళ్ళే మన ఫౌండేషన్. ఎక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచే కదండి వచ్చాం. అబ్సల్యూట్లీ వెరీ క్యూట్ ఎమోషన్ ని చూడబోతున్నాము. క్యూట్ అండ్ వెరీ డీప్ ఆల్సో. ఇట్స్ అ వెరీ డీప్ మెసేజ్. అంటే మనం చాలా తేలిక రోజు పొద్దున వెళ్ళిపోయేటప్పుడు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చి అదే బాయ్ అని చెప్పిన మనిషి లేకపోతే, యూనో, ఇట్స్ సో జస్ట్ టేక్ దట్ 1 second. ఆ ఒక్క సెకండ్ నుండి ఆ ఒక్క అమ్మ వెళ్ళొస్తా, లేకపోతే తాత యూనో ఏం కావాలి, డాక్టర్ దగ్గరికి రానా, స్మాల్ థింగ్స్, వెరీ స్మాల్ థింగ్స్. మాకు
ఫైనల్గా ఒకే ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు సుప్రియ యార్లగడ్డ గారు సత్యవతి యార్లగడ్డ గారితో సురేంద్ర యార్లగడ్డ గారితో ఎక్కువగా గొడవ పడ్డ అంశాలు ఏంటి? అంటే చిన్న చిన్నవే. మా అమ్మ బెత్తం తీసేదండి. ఏ విషయంలో? ఏ విషయంలో? ఎన్నో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అమ్మ తాత గురించి, తాత పెద్ద యాక్టర్ అంట కదా అంటే, నీకు ఎవరు అన్నారు, నీకు ఎవరు చెప్పారు, నీకు ఎందుకు ఈ పెద్ద పెద్ద విషయాలు, వెళ్ళి చదువుకో. సో బాగా భయంగా పెరిగామండి. ఓకే ఓకే. ఒకవేళ నాగమామతో ఒకవేళ ఏదన్నా గొడవ ఏ విషయంలో? అమ్మో ఆయన జస్ట్ చిన్నమ్మ మీరేది చెప్తే అంతే. మీరేది చెప్తే. ఓకే, అసలు ఇటు నుంచి ఇంకో మాట ఉండదు. సూపర్. అందుకే ముందే మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు తెలుసా. నాకు సార్ రాకుండా నోరు తిరగదు కదా స్మార్ట్ గా. సో ఐ జస్ట్ వాంట్ టు విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ విష్ కాదు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు సినిమా ఎలా ఆడినాక ఎవరు ఎన్ని చప్పట్లు కొట్టుకుంటారో థ్యాంక్ యూలు చెప్పుకుంటారో అదంతా వేరే విషయం, కానీ ఇలాంటి సినిమా ఒకటి చేయగలిగామంటేనే ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ థింగ్.